హ్మ్. ఈ లాస్ట్ 1 వీక్ నుంచి సడన్ గా ఒకటి నాటో టైప్ అరబ్ దేశాలు అంటే Hmm. మిడిల్ ఈస్ట్ నాటో అన్నది ఒక కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. Hmm. దాన్ని పాకిస్తాన్ కూడా ప్రమోట్ చేస్తోంది. Ah. పాకిస్తాన్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే ఎందుకంటే ఈ దేశాలన్నింటిలోనూ ఒకటే న్యూక్లియర్ పవర్ పాకిస్తాన్. అవును. అంటే వాళ్ళకి లీడర్షిప్ దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. Hmm. సౌదీ అరేబియా వీళ్ళకి ఏంటంటే లీడర్షిప్ పోతోంది. ఎందుకంటే ఇరాన్ ఉంది కాబట్టి Hmm. ఆ లీడర్షిప్ రిక్లెయిమ్ చేయాలని ఉంది. Hmm. టర్కీకి అయితే ఇంకొకటి ఉద్దేశం ఉంది. పాత ఖలీఫేట్ తిరిగి తీసుకురావాలని ఉంది. 1922లో ఏదైతే పోయిందో Hmm. దాదాపు 103 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకొచ్చి ముస్లిం రాజ్యాలకి ఈ లీడర్షిప్ వహించాలని టర్కీకి చాలా కుతూహలంగా ఉంది. ఉద్దేశం ఉంది. Hmm. ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్న ఎర్డోగాన్ గవర్నమెంట్ Hmm. రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అనుకోవాలి ఆయన. Hmm. వాళ్ళ దేశంలో రైట్ వింగ్ అంటే ఇస్లాం రూలింగ్ అన్నట్టుగా ఉండాలి. Hmm. సో ఆ విధంగా వాళ్ళకి ఖలీఫేట్ అవ్వాలని ఉంది. సో ఆ విధంగా కొన్ని ప్రయత్నాలు మొదలైనవి. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారు అది చాలా చెప్పలేము. ఎందుకంటే ఇరాన్ దాంట్లో జాయిన్ అవ్వదు. అలాగే సిరియా కూడా దాదాపు జాయిన్ అవ్వదు. జోర్డాన్ జాయిన్ అవ్వదు. మిగతా దేశాలు జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు. కానీ అందులో అగ్రిమెంట్స్ ఏకీభావం ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ని వాళ్ళు అరబ్ దేశం కింద లెక్క పెట్టరు. అంటే ఇప్పుడు మరి అగ్రిమెంట్స్ చేసుకున్నారు కదా సార్. ఇప్పుడు సౌదీ అరేబియా అగ్రిమెంట్స్ చేసుకున్నారు. కానీ అంటే ఏంటంటే అది యూనిఫికేషన్ అంత నాటో జరిగినట్టు నాటోలో ఏంటంటే అండి వాళ్ళ ఆర్టికల్ 8 ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 5 ప్రకారం ఒక దేశం మీద అటాక్ జరిగితే మొత్తం దేశాలన్నిటి మీద అటాక్ జరిగినట్టే లెక్క. అందరూ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అయితే అది ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అంతకు వెళ్ళే అంత పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా డివైడెడ్. షియా సున్నీస్, తర్వాత రిచ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్, నాన్ అరబ్ కంట్రీస్, అలాగే ఈజిప్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్ లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ డివిజన్ చాలా వరకు ఉన్నాయి. దాంతో పాటుగానే ఈ టెర్రరిస్ట్ మనం ఏవైతే టెర్రరిస్ట్ యూనిట్స్ అంటామో ఆల్ ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, ఇటు పాలెస్టీన్ హమాస్ కానివ్వండి, వీళ్ళు కూడా డివైడెడ్ రంగంలోనే ఉన్నారు. సో అందుకని చెప్పి హమాస్ లో టాప్ లీడర్షిప్ ని మొన్న ఖతార్ లో ఎలిమినేట్ చేయడం ద్వారా దీన్ని చాలా వరకు కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అమెరికా కూడా ఏమని ఉందంటే పాలెస్టైన్ ని సెపరేట్ కంట్రీ కింద రికగ్నైజ్ చేద్దాం, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్స్ నుంచి 2 స్టేట్స్ థియరీ ప్రపోజ్ చేస్తుంది. ఆ 2 స్టేట్స్ థియరీ ప్రకారం గాజాని మెయిన్ భాగం కింద, వెస్ట్ బ్యాంక్ సెకండ్ భాగం కింద పెట్టుకుని గాజాలో కంట్రోల్డ్ వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చే విధంగా అక్కడ రీడెవలప్ చేద్దాం. అది అమెరికన్ ప్రెసిడెంట్ స్పీచెస్ లో చాలా వరకు బయటపడింది. అందుకనే మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ గారు కూడా కేవలం బందీలు 3-4 అయినా కానీ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మా వాళ్ళని వదిలిపెడతారా లేదా, మీరు అగ్రిమెంట్ కి వచ్చారు లోపల. సో అంటే ఈ యుద్ధం చేయడానికి ఒక సాకు కూడా దొరికింది ట్రంప్ కి. సో ఆ విధంగా అమెరికా 100% సపోర్ట్ ఇస్తుందండి. ఇప్పుడు వరకు యూరోపియన్ యూనియన్ దేశాలు దాదాపు ఇజ్రాయెల్ కి సపోర్ట్ లో ఉన్నా కానీ ఇప్పుడు రాను ఇంటర్నల్ ప్రెషర్స్ అంటే ఎందుకంటే ప్రజలు పాలెస్టీన్ అంటే ఏకీభావం కొంచెం కనిపిస్తోంది అన్ని చోట్ల. మొన్న ఈ మధ్యన అమెరికాలో కూడా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు నడిపే పైలట్లు ముగ్గురు పైలట్స్ ఇజ్రాయెల్ కి వెపన్స్ డెలివరీ ఇవ్వమని చెప్పేశారు. అఫ్ కోర్స్ వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.